హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. గుంటూరు జిల్లా గోరంట్లలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏదైతే క్షుద్ర పూజలు చేస్తున్నారు అని చెప్పి ఇన్సిడెంట్ అనేది రీసెంట్గా బయటకు రావడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా ఆ ఊరి ప్రజలందరూ కూడా అసలు వీళ్ళు దేనికి క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నారు అని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏదైతే ఉందో అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా గ్రహణం సమయంలోనే ఇలాంటి పూజలు చేయడం ఏంటి, మేము అసలు మంచికే చేశాము, ఊరి యోగక్షేమాల కోసమే మేము పూజలు చేశాము అని అయితే వాళ్ళు చెప్పుకొస్తూ ఉన్నారు. అసలు నిజానికి గ్రహణం సమయంలోని ఎలాంటి వాళ్ళు పూజలు చేస్తారు, ముఖ్యంగా ఈ పూజల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి తెలుసుకుంది. వాళ్ళు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. జై శ్రీమన్నారాయణ. రైట్, ముఖ్యంగా ఈ క్షుద్ర పూజలు ఇవన్నీ కూడా మనం ఈ గ్రహణాల సమయంలోనే ఎక్కువ శాతం మనం చూస్తూ ఉంటాము, వింటూ ఉంటాము. అయితే రీసెంట్గా నిన్న గుంటూరులో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, అయితే ఊరి బాగోగుల కోసం మేము గ్రహణం రోజు అర్ధరాత్రి 12 అంటే 11 ఆ టైం నుంచి రాత్రి 1:30 సమయంలోని వాళ్ళు పూజలు చేయడం జరిగింది. ఇది కూడా ఏంటంటే ఊరి మధ్యలో, అంటే కొంచెం చివరికి వచ్చేసరికి ఇది ఈ విషయం ఊరంతా కూడా తెలిసి, అయితే ఊరు బాగు కోసమే మేము చేసాము. దట్టు ఇక్కడ అనూహ్యంగా ఒక పేరు కూడా బయటకు వచ్చింది, అఘోరి శ్రీనివాస్. గతంలో మనం మాట్లాడుకున్నట్టు ఆ వ్యక్తి మాకు సహాయం చేశారు, అతని దగ్గర మేము కొంత నేర్చుకొని మేము ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది అని చెప్పి వాళ్ళు చెప్పుకొస్తూ ఉంటారు. సో అసలు దీన్ని ఎలా తీసుకోవాలంటారు? ముఖ్యంగా ఊరి క్షేమం కోసం ఇలాంటి పూజలు అనేవి చేస్తారా? ముఖ్యంగా గ్రహణ సమయంలో చేయాల్సిన అవసరాలు ఏంటి? ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కనుక గ్రహణాల సమయం, ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏవైతే ఉన్నాయో ఈ గ్రహణాల సమయంలో పూజలు చేయటం అనేది ఉంటుంది. కానీ ఇలాంటి పూజలు చేయరు. మరి ఇంకొకటి ఏంటంటే గ్రహణాల సమయంలో ఎవరైనా సరే మంత్రోచ్చారణ నేర్చుకునేవారు కానీ, ఉపాసన చేసేవారు కానీ, దేవి అభయం తీసుకునేవారు కానీ, పీఠం వేసుకునేవారు కానీ, పీఠం తీసుకునేవారు కానీ, ఇలాగా కొన్ని రకాలుగా ఉపాసన చేసేవారు, వారు మంత్రోచ్చారణ చేసుకునే విధానం అయితే ఉన్నది. ఇంకోటి సాధన చేసేవారు ఏంటంటే నీటిలో చెరువు కావచ్చు, వారి సమీప దూరంలో ఏదైతే ఉందో అనుకూలంగా దాంట్లోకి దిగేసి వారు ఎంతవరకు అయితే వారు దిగ్గలుగుతారో అంతవరకు దిగేసి మంత్రోచ్చారణ నేర్చుకునేటువంటి వారైతే ఉన్నారు. ఇది గ్రహణాల సమయంలో చేస్తే 40 రోజులు తీసుకోవాల్సిన దీక్ష ఒక రోజులో వచ్చేదానికైతే ఉంటుంది. ఇది కామన్గా జరిగేది. ఎందుకంటే విజయవాడ లాంటి పుణ్యక్షేత్రాల్లో గంగా కావచ్చు, కృష్ణ కావచ్చు, గోదావరి కావచ్చు, ఇలాంటి పుణ్య నదుల్లో ఉపాసన చేసేవారు చేస్తారు. గాయత్రి మంత్రం కావచ్చు, వేరే దేవి ఉపాసనకులు వీళ్ళంతా కూడా సాధకులుగా చేసేటువంటిది ప్రక్రియ ఉన్నది. ఇది తంతు. కాకపోతే ఇది లోక కళ్యాణార్థం కోసం కాదు. వారికి పవర్స్ పెంచుకోవడానికి, ఏదో మంచి చేసుకోవడానికి, లేదా వారికి కొంచెం పవర్స్ పెంచుకొని ఉండేదానికి అయితే చేసుకుంటారు, సాధకులుగా చేస్తారు. మరికొంతమంది ఇదే ఆసరగా పెట్టుకొని గ్రహణాల సమయంలో అఘోరాసు ఇలాగ చేసుకునేవాడు వారి సాధనలో వారికి ఉంటాయి. అది నెగిటివ్. హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం ఇలా చేసుకునేదానికి జిన్నాతుల్ని, దైవదూతల్ని, దేవదూతల్ని, స్పిరిట్స్ని ఇలాంటి వాటిని పిలుచుకొని ఆత్మల్ని, దెయ్యాలని, కొరివి దెయ్యాలని ఇలాంటి వాళ్ళని తీసుకొని ఆవహించుకునేదానికి చేస్తారు. అవి పేరు మాత్రము యక్షిణి, బాగల్ముఖి, భానుమతి ఇలాంటి విద్యలు చాలా ఉన్నాయి. ఇంకా ఈ మధ్యనైతే రూపవతి, ధూమావతి ఇది కూడా చేస్తున్నారు అనమాట. ఈ రూపవతి, ధూమావతి అనేది ఆడవారికి నేర్పించి ఆడవారి చేతి నుంచి వశీకరణ చేయించి, చాలామంది సాధకులు ఆడవారి చేతి నుంచి చిన్నపిల్లల్ని, పెద్ద పిల్లలందరినీ వశీకరణ చేయించి విదేశాలకు అమ్మటం, లేకపోతే పాటలు అనేది సేల్ చేయటం లాంటివి, ఇది ఒక పెద్ద క్రైమ్ నడుస్తుంది మన భారతదేశంలో. ఇది జరిగేదానికి అంతా కూడా ఈ గ్రహణాల సమయంలో ఉపాసన చేసి గ్రహణాల సమయంలో నేర్చుకునేటువంటి వారు చేస్తున్నటువంటి క్రియలు. అయితే ముఖ్యంగా ఏదైనా సరే ఆవిడ అన్నది ఏంటి అంటే, ముఖ్యంగా మనకి గోరంట్ల గ్రామంలో ఇప్పుడు గ్రామం అంటే టౌన్ ఏందో, ఆ గోరంట్లలో, గుంటూరు డిస్ట్రిక్ట్ గోరంట్లలో ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే ఈ సంఘటన ఉందో, ఈ సంఘటన ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆలయాల్లో ఏదైనా కార్యక్రమం జరుగుతుంది అంటే ఉదయం సమయంలో చేస్తారు. ముఖ్యంగా ఏదైనా కళ్యాణం చేస్తున్నా, ఏదైనా హోమం చేస్తున్నా, పూజలు చేస్తున్నా, యజ్ఞాలు చేస్తున్నా ఇవన్నీ కూడా ఉదయం సమయంలో చేస్తారు. ప్రజలందరినీ పిలిచేసి బాగోగుల కోసం చేస్తారు. అలా లేకుండా అర్ధరాత్రి సమయంలో గ్రహణం ఉంది కదా అని చెప్పేసి అని పూజలు చేస్తే అవి దేనికి దారితీస్తున్నది అందరికీ తెలిసిన విషయమే. మరొకటి అఘోరా శ్రీనివాస్. ఈ అఘోరా శ్రీనివాస్ అనే ఎదవ ఇంతకుముందే చాలా రకాల వైరల్ అయిపోయినాడు. వీడిని ఎవరు కూడా దగ్గరికి రానిట్లా. అయితే ఆ అఘోరా శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో, అలియాస్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడొక్కడే కాదు, నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పున్నాను, 11-12 మందిని వశపరుచుకొని ఉన్నారు. వాళ్ళలో ఒక్కొక్కళ్ళు బయటకు వస్తూ ఉంటారన్నమాట. పిచ్చెక్కిస్తాడు, మైండ్కి పిచ్చెక్కిద్ది అనమాట, ఏం అర్థం కాదు.
వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వారికి మధ్య స్థిమితం ఉండదు. వారు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో కూడా ఉండదు. ఆ రకంగా వారు పూజలు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఒకటి. రెండోది, వారు చేయించినటువంటి విధానం ఏదైతే గోరంట్లు విలేజ్లో కావచ్చు, టౌన్లో కావచ్చు, ఆ గోరంట్ల ఊరిలో చేసినటువంటి విధానం ఏంటంటే అది అష్టదిగ్బంధన పూజ. ఆ అగ్ని కావచ్చు, వారు చేసినటువంటి విధానం ఏది ఉందో అష్టదిగ్బంధన పూజ అంటారు. అది ఆ అష్టదిగ్బంధన పూజ దేనికి చేస్తారంటే దేవి ఉపాసకులు చేస్తారు. ఆ దేవి ఉపాసకులు అంటే మంచి దేవత కదా, గాయత్రి దేవో సరస్వతి మాత కాదు, వేరే ఉపాసకులు ఉంటారు అనమాట. వేరే దేవత యక్షిణి విద్యలు అన్నారు కదా, దాంట్లో ఒక భాగం అది. బ్లడ్ తీసుకొచ్చి పంది బ్లడ్ ఇలాంటి కొన్ని ఉంటే జాతులు, మనకి గుడ్లగూబ, పావురము, ఇలాంటి కొన్ని రకాల కాకులు, వీటికి తీసుకొచ్చిన బ్లడ్ తీసుకొచ్చి చేస్తారు. కుందేలు, ఎలికే ఇలాంటివి తీసుకొచ్చి అక్షదిబ్బంధన పూజ చేస్తారు. అది దేనికంటే ఆ ఊరు నాశనానికి వినాశనానికి చేస్తారు. ఆ ఊరే కాదు, ఆ పరిసర ప్రాంతం వినాశనాన్ని చేస్తారు. ఎందుకంటే వీరి ఆధీనంలో ఉండిపోతుంది. అంటే ఆ శక్తులు ఏవైతే మరణించినటువంటి ఆవహించేస్తాయన్నమాట. వీరికి ఆవహించడం ద్వారా వీరు ఏదంటే అది చెడు చేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. దాని ద్వారా పెద్ద పెద్ద వాళ్ళకి, సెలబ్రిటీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఇది వ్యామోహంతో డబ్బుని గుంజేసే విధం అనమాట. వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, ఇదంతా కూడా వారికే ఇబ్బంది. పెద్దవారికి చాలా ఇబ్బంది అనమాట. వారికి నేను ఏదో చేస్తాను, పదవులు ఇప్పిస్తాను అని చెప్పేసి డబ్బుని లాగేయటం. తర్వాత వారికి ఏ విధమైనటువంటి బయటకు వచ్చేదానికి లేదు. ఎందుకంటే సెలబ్రిటీలు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఆశ కొంది ఉంటారు, డబ్బు పెడతా ఉంటారు. చాలామంది నాశనమైపోయారు. ఈ రకంగా చేయడం ద్వారా ఖచ్చితంగా అందరికీ ఇబ్బంది అవుతుంది. ఏదైనా చంటి పిల్లలు ఉన్నా, ఊరిలో ఆడపిల్లలు ఉన్నా, వారి నక్షత్రానికి ఫేస్ చూడగానే అర్థమైపోద్ది మనకు పనికి వస్తారా అని. అలాంటి వాళ్ళని కిడ్నాప్ చేయటం, ఇది అన్నిటికి కూడా మూలం ఏంటంటే ఇలాంటి అక్షదిబ్బంధన పూజలు చేస్తారు. ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఇంతటితో అరికట్టడం అనేది చాలా మంచిది. అలాంటి పూజలు చేయడానికి కానీ, అలాంటి హోమాలు చేయడానికి కానీ, అలాంటి అర్ధరేత్రి పూట యజ్ఞాలు యాగాలు చేయడానికి కానీ అర్హత లేదు అని చెప్పేసి ప్రభుత్వాలు కొత్త చట్టాలు తీసుకురావాలి. వారిని వెంటనే మూసేసే విధంగా అలాంటి చేయకూడదని చెప్పేసేయాలి. ఆడవారికి ఇంకొకటి ఏంటంటే, ఆడవారికి 50 సంవత్సరాల తర్వాతనే ఇలాంటి పూజలు చేసుకునేదానికి అర్హత ఉంటుంది. లేకపోతే ముందుగా ఇలాంటి చేయడం ద్వారా వినాశనానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని మనము వారిని పబ్లిసిటీ చేయడం కన్నా కూడా మూసేయడం చాలా మంచిది. అది ప్రజలకి చాలా మంచిది. ఆ ప్రాంత ప్రజలైతే ఖచ్చితంగా వారిని తరిమేయడం మంచిది. ఎందుకంటే అలాంటి పూజల ద్వారా మంచి ఏమో కానీ లోక కళ్యాణార్థం కోసం వీరెవరండి చేయడానికి? ఎవరండి ఊరికి బాగు కోరేది? ఏం చేస్తారు ఊరికి బాగు కోరి? అంటే ఏ విధంగా బాగు కోరుతారు ఊరికి? మీరు అష్టదిగ్బంధనం అన్నారు కదా, ఈ అష్టదిగ్బంధనం అంటే ఊరిని తెచ్చుకోవడానిక దగ్గరలకి, లేకపోతే ఊరి ప్రజల్ని వాళ్ళు చెప్పేటట్టు అనుగుణంగా ఉండడానికి లేదండి. ఆవిడ ఏం చెప్తున్నారంటే, నాకు ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఆలయం ఉంది, ఆ ఆలయ సంరక్షణ కోసం అమ్మవారికి మంచి పవర్స్ రావడం కోసం నేను ఈ పూజలు చేస్తున్నాను అని చెప్పేసి పూజ చెప్పినారు ఆవిడ. కొంతమంది ఇంకొక మాట కూడా అన్నారు, నగ్న పూజలు చేశారు అని కూడా అని. అంటే ఆమె నగ్న పూజలు చేస్తే మేము బట్టలు లేకుండా చేస్తాం కదా, మా ఒంటి మీద బట్టలు ఉన్నాయి కదా, చేసామన్న దానికి ప్రూఫ్స్ ఏవి అని చెప్పి ఆమె తిరిగి క్వశ్చన్ చేస్తా ఉంది. లేదండి, ఇక్కడ పూజ చేయడం అనేది ఇంపార్టెంట్. దాన్ని తప్పించడానికి తప్పితే నగ్న పూజ చేస్తేమి చేయకపోతే బట్టలు అడ్డమైనయా అండి? పూజ చేయడానికి బట్టలకి సంబంధం ఏంటి? అది కాదు ఇక్కడ పాయింట్. అదేంటంటే ఒక పాయింట్ని తీసుకొని అది టాపిక్ని మార్చడానికి, అంతమించి వాళ్ళు ఏ రకంగా పూజ చేసింది వారే కదా. ఇప్పుడు నగ్నంగా చేయని లేకపోతే మామూలుగా చేయని చేసింది ఎవరు? వాళ్ళే కదా. అది కదా ఇంపార్టెంట్. ఎలా చేస్తారనేది ఏముంది? వారి విధానం, వారి సిద్ధాంతం, వారి గురువులు దరిద్రులు ఏం చెప్పారో అది చేస్తారు. కానీ వారు ఏ రకంగా చేస్తే ఏమవుతుంది? అది కదా. దాంట్లో అడవి పంది అని ఉంటుంది. అడవి పందికి ఇంత ముళ్ళు ఉంటాయి, ఇంత నుంచి పెద్ద పెద్దగా ఇంత ముళ్ళు ఉంటాయి. ఆ అడవి పంది ముళ్ళు కూడా ఆ అగ్నిలో వేస్తారనమాట. ఆ అష్టదిబ్బన అగ్నిలో ఆ బ్లడ్తో పాటు అడవి పంది ముళ్ళు వేస్తారు. అడవి పంది ముళ్ళు వేశారంటే ఖచ్చితంగా ఆ సరౌండింగ్ ప్రాంతాల్లో 150 కిలోమీటర్ల వేరియేషన్లో మొత్తం ఎన్ని రకాల ఆత్మలు, ఎన్ని రకాల జిన్నాతులు, ఎన్ని రకాల పరిలు, ఎన్ని రకాలుగా ఉంటాయో అవన్నీ కూడా వారికి వశమవుతాయి. ఆ వశమైనప్పుడు వారు ఏం చేస్తారంటే, ఆ వశం అవడానికి గ్రహణం రోజు చేయడం ద్వారా వారికి త్వరగా వశం అవుతాయి, 15 రోజుల్లోనే. ఇంకో మాట ఏంటంటే, రానున్నటువంటి ఇప్పుడు 21వ తారీఖున అర్ధరాత్రి సూర్యగ్రహణం ఉంది. మన భారతదేశంలో లేకపోయి ఉండొచ్చు, కానీ భారతదేశంలో దాని ఒక ఎఫెక్ట్ అయితే ఉన్నది, అందరి మీద ఉంటుంది. కనిపిస్తుంది, కనపడదు. సూర్యుడు మనకి భారతదేశంలో రాదు కాబట్టి కనపడదు, కానీ గ్రహం కింద మనం ఉంటున్నాం కదా, కాబట్టి ఆ ఎఫెక్ట్ అయితే ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. కానీ ఈ గ్రహణానికి 15 రోజుల వ్యవధిలోని గ్రహణం రావటం, ఇలాంటి పూజలు, ఇలాంటి హోమాలను చేయటం ద్వారా
అక్కడ ఏమవుద్దంటే ఆ 15 రోజులు 41 రోజు 60 రోజులు చేసేటువంటి పూజలు ప్రతిఫలము ఈ 15 రోజుల్లోనే వాళ్ళకి వస్తుంది, పవర్స్ వస్తాయి. వారికి ఏంటంటే ఎక్కడైనా నిధులు నిక్షేపాలు కానివ్వండి, ఎక్కడైనా దాచిపెట్టినవి బూచిపెట్టినవి కానీ, బంధం లేసి దాచిపెట్టినవి కానీ, ఎవరికైనా ఇంట్లో పిల్లలకి మంచి నక్షత్ర రోజున అంటే కొన్ని నక్షత్రాలు ఉంటాయి, కూర నక్షత్రాలు ఉంటాయి, అశ్విని నక్షత్రం ఉంటుంది, తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంటుంది, రేవతి నక్షత్రం ఉంటుంది. ఇలాంటి నక్షత్రాలు పుట్టినటువంటి వారికి ఆ ఒక అవలక్షణాలు తెలుస్తాయి. అలాంటి నక్షత్రాలు పుట్టిన వాళ్ళని తీసుకెళ్ళిపోవటము, ఇలా చాలా రకాలు ఉంటాయి దీంట్లోనూ. ఎందుకంటే ఎందుకు మీరు చేస్తారా అనో చివరికి డౌట్ రావచ్చు. మేము చేసేది దాని గురించి కాదు. మేమేం చేస్తామంటే అలా బలేని వారు ఉంటారు కదా, అలా బలేని వారందరూ కూడా మా దగ్గరికి వచ్చి క్లియర్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ శ్రావణి గారు కావచ్చు, ఇంతకుముందు అఘోర శ్రీనివాస్తో బలి అయినటువంటి శ్రావణి గారు, వర్షిణి గారు, అలాంటి వారు రాకపోవచ్చు. కానీ అలాంటి వారికన్నా ఇంకా బలైన వారు చాలా మంది ఉన్నారు. మరొకటి ఏంటంటే ఈ విద్యల ద్వారా వశీకరణం, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, చేతబడి లాంటివి చేయించడానికి మేము ఉన్నాము అని చెప్పేసి డబ్బులు తీసుకొని చేయించడం. దానికి అనుకూలంగా ఈ రోజులు ఎలా మారారంటే జనాలు కూడా ఈజీ మనీ, పని త్వరగా అయిపోవాలి అనుకొని ఎవరో ఒక అమ్మాయిని పటాయించాలి, ఎవరో ఒక అబ్బాయిని పటాయించాలని ఇదొక ఎత్తు అయితే, రాజకీయంలో నేను ఎదగాలి, ఎదురు ఆపోజిట్లో ఉన్నవాడు మొత్తం కుంగిపోవాలి, మా అన్న నాతో మాట్లాడకూడదు, ఆస్తి మొత్తం నాకు రావాలి, ఇలాంటి స్వార్థం ఎక్కువైపోయింది. ప్రేమతో కూడినటువంటి స్వార్థం కాదు ఇది, ఆశతో కూడినటువంటి స్వార్థం. ఆ స్వార్థంతో ఇలాంటి అఘోరాలు ఎక్కడున్నారు, ఈ దరిద్రులు ఎక్కడున్నారని సెట్ చేసి మరీ ఈ మధ్యనైతే మీడియాలో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఎక్కువైపోయినారు. వారు ఏం చేస్తారంటే డబ్బు విచ్చలవిడిగా వచ్చేస్తుంది. మొన్న 2 రోజుల క్రితం ఒక కాల్ వచ్చింది నాకు. ఒక 19 ఇయర్స్ పాప వైజాగ్ దగ్గర అనకాపల్లి 19 ఇయర్స్ పాప అండి, 24 ఇయర్స్ వాళ్ళ బావ కావాలని చెప్పేసి 3 లక్షల రూపాయలు ఇచ్చింది ఒకరికి. 3 లక్షల రూపాయలు ఇస్తే మళ్ళీ కూడా ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు, నువ్వు ఇంకా డబ్బులు ఇవ్వాలి, నాకు పూజ సరిగా అవ్వలేదు, నాకు ఇంకో 50,000 కావాలి, ఇంకో 1,00,000 రూపాయలు కావాలని చెప్పి బెదిరిస్తా ఉన్నమాట. లేదా సూసైడ్ చేసుకో, లేదా నేను ఇవన్నీ తీసుకెళ్ళి మీకు పోలీస్ స్టేషన్లో అప్పచెప్తా. ఈ 18-19 సంవత్సరాల పిల్లకి ఏం నాలెడ్జ్ ఉంటుందండి? కోరిక ఉంటుంది, నాకు కావాలి అనే కోరిక ఉంటుంది. ఆ కోరికతో ఈ ఆన్లైన్లో చూసి డబ్బులు వేయటం. వీడు ఏం చేస్తాడు, నిజంగానే వీరు ఇలాంటి పూజలు చేసినటువంటి వారు ఉన్నారనుకోండి. గతంలో మనం మాట్లాడుకున్నాం కదా, ఇలా మేము పూజలు చేస్తామని చెప్పి ఆన్లైన్లోనే పబ్లిసిటీ చేసుకుంటున్నారని చెప్పి. కేవలం జనాల్లో అవగాహన రావాలి. ఇలాంటి పూజలకు కానీ ఇలాంటి హోమాలకు కానీ పర్మిషన్ ఇవ్వకూడదు. వారు ఎందుకు చేస్తున్నారంటే ఆలయ సమీపంలో చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, దేనికి చేస్తున్నారు. చెట్లను కాల్చేటువంటి విధానం అయితే ఎక్కడ లేదు. కేవలం ద్రవ్యాలతో చేసేది హోమం ఉంటుంది. హోమం వేరు, అగ్నిహోత్రం వేరు. అగ్నిహోత్రంతో కలిగినటువంటి హోమం వేరు, మంత్రోచ్చారణ వేరు. ఇవన్నీ ఏం లేకుండా ఒక ఎర్రని వస్త్రాలు ధరించేసి ఏదో నేను అదేమంటే బట్టలు లేకుండా చేయలేదు, బట్టలుండే చేశాను, బట్టలుంటే ఏమి లేకుంటే ఏమి, నువ్వు చేసిందే తప్పు కదా. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు. అదిగాక వాళ్ళు చెప్పినట్టు నోరు జారి చెప్పినటువంటిది అఘోర శ్రీనివాస్ సపోర్ట్ అని. ఆ దరిద్రుడే వెదవంటే వాడి సపోర్ట్ ఏంటి? ఇవన్నీ కూడా వేస్ట్. వారు ఏదో పబ్లిసిటీ చేసుకోవడానికి, ఈ మీడియా మాధ్యాల ద్వారా పబ్లిసిటీకి, రేపటి రోజున పెద్దవాళ్ళ దగ్గర డబ్బులు గుంజడానికి ఇవన్నీ కూడా చేస్తున్నా తప్పితే అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. ఆ దొరికి నమ్మటే వాళ్ళకి ఏదో పొళ్ళు రాలగొట్టడమో లేకపోతే తీసుకువెళ్ళి లోపల పెట్టడం చేయాలి. వాళ్ళ ఆడవాళ్ళ మగవాళ్ళ అని చూడకూడదు. ఎందుకంటే వాళ్ళు ఆడవాళ్ళగా బిహేవ్ చేయట్లే, ఇక్కడ మగవారిగా బిహేవ్ చేయట్లా. అలాంటప్పుడు వాళ్ళని ఎక్కడెక్కడ మూసేయడమే మంచిది. ఎందుకంటే రేపటి రోజున నేను ఆ రోజు చెప్పాను, రేపటి రోజున ఇలాంటి వారు ఇంకా పుట్టుకొస్తారు, మనకి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాను నేను. అందుకని ప్రభుత్వాలు కూడా చొరవ చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళని అసలు ఆలోచించకూడదు, మంచి చెడుని కూడా ఆలోచించకూడదు. వాళ్ళు ఐడి కార్డ్స్ కూడా చూపించుకుంటున్నారు, ఇదిగోండి మేము సర్టిఫైడ్ అఘోరాలమే, ఇదిగోండి మా ఐడి కార్డ్ చూడండి, ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అసలు నిజంగా సర్టిఫైడ్ అన్న అఘోరికి కానీ లేకపోతే పూజలు చేసే వ్యక్తులకు కానీ మీరు సర్టిఫైడ్, మీరు మంచి రకంగానే పూజలు చేస్తున్నారని చెప్పి మీకు అంటూ ఒక ఐడి కార్డులు అనేవి ప్రొవైడ్ చేస్తున్నారా? అసలు ఎవరండి ఇస్తారు ఐడి కార్డ్స్? వాళ్ళే సృష్టించుకుంటారు. ఇప్పుడు నిత్యానంద్ ఉన్నాడు, వాడు ఒక దేశాన్ని సృష్టించాడు నాశనం చేయడానికి. అదే టైప్లో వాడు సృష్టించుకుంటున్నారు. మన ప్రభుత్వాలు చొరవ చేసుకోవాలి, మన ప్రభుత్వాలే కొమ్ము కాస్తున్నాయి. ఈ రోజున ప్రభుత్వాలు సరిగా ఉంటే ఇలాంటి దరిద్రాలు జరగవు. ఆ ప్రజలు బాగుండేందుకు చూస్తున్నాం అంటున్నారు కానీ పెద్ద పెద్ద వాటి మీద ముందు పాత్రకి వాళ్ళు కాలు మూపుతున్నారు కానీ ఇలాంటి వాటి మీద కాలు మూపట్లేదు. ఇది చాప కింద నీరులాగా ఏ రోజుకి ఆ రోజు కిడ్నాప్లు అవుతున్నాయి, ఏ రోజుకి ఆ రోజు మర్డర్లు జరుగుతున్నాయి. ఈ రోజు క్రైమ్ ఎట్లా ఉందండి? క్రైమ్ రేట్ భారతదేశంలో ఎంత పెరిగిపోయిందండి? ఒకప్పుడు ఎక్కడో చాకచక్యంగా అడవుల్లో చేసుకునేటువంటి విద్యలు ఈ రోజున మన కళ్ళ ముందు బహిరంగంగానే ఇళ్ల పక్కనే చేస్తున్నారు. వాళ్ళందరికీ సపోర్ట్ ఇస్తుంది ఎవరు? వాళ్ళకి ఇమ్మీడియట్గా ఆ చెట్టుకే కట్టేయాలి. ఈ సినిమాల మూమెంట్లు కూడా చూసుకొని వీరు రెచ్చిపోవడం, ఈ రకమైన పూజలు చేయడం. ఒకటి గుర్తుపెట్టుకోండి, 10 రాళ్ళు వేస్తే ఖచ్చితంగా ఒక రాయి తగులుతుంది. వారికి వచ్చిరాని మంత్రాలు 10 సార్లు చదవడం ద్వారా అది ఖచ్చితంగా వారికి వశమవుతుంది. ఆ మంత్రం వశమైందంటే ఖచ్చితంగా అది ఎఫెక్ట్ ఎవరికి ఉంటుందంటే ప్రజలకే ఉంటుంది.
చిన్న చిన్న పిల్లలకి కన్య పిల్లలకి అయితే ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి, కాలేజీ పిల్లలకి వీళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఖచ్చితంగా అందరూ గమనించుకోవాలి. ఇది ఆ ఊరు ఒకటే కాదు, రేపటి రోజున ఇంకో దగ్గర ఎక్కడ జరిగినా కూడా ఇదే ప్రవర్తన ఉంటుంది, ఇదే ప్రవర్తన ఉంటుంది. ఇలానే మళ్ళీ మాట్లాడుకుంటాం కానీ ఏ ఉపయోగం ఉండదు. కాబట్టి ఇలాంటి వాళ్ళని దరి చేరకూడదు. ఇలాంటి వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళకి మాటలు వినకుండా ఖచ్చితంగా మూసేసేయాలి. వాళ్ళకి ఏ అర్హత ఉందని పూజ చేస్తారండి, ఎలాంటి పూజలు చేస్తారండి? లోక కళ్యాణార్థం కోసం అని చెప్పి పేరు పెట్టుకున్నారు. అసలు లోక కళ్యాణార్థం కోసం అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి? అసలు లోక కళ్యాణార్థం కోసం మీనింగ్ ఏంటి? ఎక్కడ చేయాలి? అది తీసుకుపోయి కాశీలో వేయాలి, కాశీలో చేయాలి. ఇక్కడ ఇది చేస్తారు. లోక కళ్యాణార్థం కోసం అంటే ఎక్కడంటే మన భారతదేశం సరిహద్దుల్లో చేయాలి, పాకిస్తాన్ బోర్డర్ లాంటి వాటిల్లో చేయాలి, లేదా బంగ్లాదేశ్ బోర్డర్ లాంటి వాటిలో చేయాలి. లోక కళ్యాణం కోసం. ఎందుకంటే చంపితే అక్కడే దరిద్రం పోద్ది. ఇప్పుడు ఆ మిలిటరీ సైన్యంలో చేస్తున్నారంటే వాళ్ళు లోక కళ్యాణం కోసం చేస్తున్నారు. మనకి మిలిటరీ చాలా సపోర్ట్ చేస్తుంది, వాళ్ళకి కదా లోక కళ్యాణం కోసం చేస్తున్నారు. వీళ్ళు ఎవరైనా చేయడానికి లోక కళ్యాణం కోసం? వీరికి ఏ అర్హత ఉందని లోక కళ్యాణం కోసం చేస్తారు? పెద్ద పెద్ద సాధువులు, అఘోరాలు, పీఠాధిపతులు ఎంతోమంది ఉన్నారు. ఆ పేరు పెట్టుకుని వీరు చేసేటువంటి అన్యాయాలకి రేపటి రోజున ఈ ప్రజలందరూ కూడా నమ్మాలి అంటే కూడా ఎవరిని నమ్మలేని పరిస్థితి, ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మకూడదు పరిస్థితి. నా దగ్గరికి ఒక 5 years బ్యాక్ అండి, నెలకొకరు లేదా 15 రోజులకు ఒకరు ఒక కస్టమర్ వచ్చేవారు, ఏమన్నా నాకు ఇబ్బంది జరిగిందని. ఈరోజు ప్రతిరోజు 40-50 మంది వస్తున్నారు. అంటే దాన్ని బట్టి ఎంతమంది బలవుతున్నారు? ఇంకా తెలియకుండా బలయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏదైనా సమస్య వస్తే హాస్పిటల్కి వెళ్తుంటారు, టెస్టులు చేస్తే ఏ ప్రాబ్లం రాదు. చిన్న చిన్న పిల్లలు 18 సంవత్సరాలు 20 సంవత్సరాల వాళ్ళు చాలామంది బలవుతున్నారు. వీళ్ళంతా రేపటి రోజున ప్రపంచానికి ఏదో సృష్టించిపోతున్నారు. కానీ ఇలాంటి అఘోరాలు ఆ పేరు చెప్పుకొని సర్టిఫికెట్లు చూపించేసి, ఎవడండి వీళ్ళు సర్టిఫికెట్ ఇచ్చాడు దరిద్రుడు? ఎవడిస్తాడు సర్టిఫికెట్ వీడికి? వాడికన్నా గొప్పగా ఉండాలి వాడు, వాడికన్నా అఘోరా ఉండాలి వాడు, ఇంకొక ఎదవై ఉండాలి వాడు. ఎందుకు ఇస్తారు సర్టిఫికెట్లు ఇలాంటి వాళ్ళకి? నేను చెప్పేది ఒకటండి, ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు. ఇది ఖచ్చితంగా అష్టదిగ్బంధనం పూజే. దానికి వేరే చేస్తున్నాను లోకనాథ్ కోసం అంటే వినేది లేదు. లోకనాథ్ కోసం ఏం చేస్తారంటే వరుణదేవునికి పూజ చేస్తారు, లేదా బ్రహ్మదేవుడికి పూజ చేస్తారు. ఇది కదా లోకనాథ్కి వస్తారు. రైతులు రాజు బాగుండాలనుకుంటే యూరియా కోసం గొడవలు అవుతున్నాయి. యూరియా ఇప్పియండి. యూరియా ఇప్పిస్తే తెలుగు రాష్ట్రాల్లో యూరియా లేదు, చాలా రైతులు గొడవలు చేస్తూ ఉన్నారు. యూరియా వచ్చేలా చేస్తే లోక కళ్యాణార్థం కోసం చేసినట్టే. ప్రజల బాధలు పంచుకొని వాటికి ఏదైనా న్యాయం చేస్తే లోక కళ్యాణార్థం కోసం చేసినట్టే. దానికి చాలా ఉన్నారు, రాష్ట్రాల్లోనే ప్రభుత్వాలని పాలక మండలి ఉంది, చాలా రకాల పదవులు ఉన్నాయి, వారందరూ చేస్తున్నారు ఆ పదవులు. వీరెవరు లోక కళ్యాణార్థం కోసం చేయడానికి? ఎందుకు చేయాలి లోక కళ్యాణార్థం? నీకేం అర్హత ఉంది? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. ప్రజల్లో అవగాహన రావాలి. మొదటిగా ప్రజల్లో అవగాహన వస్తేనే ఇలాంటివన్నీ తగ్గుతాయి. ఇలాంటి వాటికి ఖచ్చితంగా ఎంకరేజ్ చేయకూడదు. ఎంకరేజ్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళింటో కూడా ఆ నిప్పు పడుతుంది. అందరు కలిసి వారిని కొడతారా తిడతారా పక్కన పెట్టండి, మనకు ఆ పాపం వద్దు. ప్రభుత్వాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, అలాంటి వాళ్ళని ఖచ్చితంగా అప్పచెప్పాలి. అలాంటి చేయకుండా ఏదైనా సరే చట్టం తీసుకురావాలి. లేదంటే ఇలాంటి ఘోరాలు అయితే అఘోరా శ్రీనివాస్ ఈ రోజు అవ్వచ్చు, లేకపోతే ఏవిడు ఇంకో రోజు అవ్వచ్చు. రేపటి రోజున ఇంకా మనం చవి చూడాల్సి వస్తుంది. రేపటి రోజున క్రైమ్ రేట్ ఇంకా పెదకుండా చూడాలంటే కనుక ప్రభుత్వాలు ఖచ్చితంగా చొరవ చేసుకోవాలి. ఎవరికి ఏ అర్హత ఉంది అనేది చూసుకోవాలి. లేదంటే కనుక ఇది భయభ్రాంతులు చేస్తుంది. ఖచ్చితంగా భయభ్రాంతులు చేసేటువంటి విషయం ఏది. దీన్ని మాత్రం ఊరికనే వదిలిపెట్టే ప్రసక్తి అయితే వద్దు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. For more videos like this, subscribe Big TV channel.